చాలా డేస్ తర్వాత నా ఫ్రెండ్ని కలిశాను. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాడు అతను. నేను ఒకసారి తన అకౌంట్ని ఇప్పించుకొని చూశాను, వీడు ఏం చేస్తాడు ఏం పొడిచాడని. చూస్తే ఆల్మోస్ట్ 11,500 అయితే లాస్లో ఉంది. ఏరా ఇంత లాస్ అయింది, మరి ఎట్లా రికవర్ ఎట్లా అంటే వాడు నవ్వాడు అనమాట. ఎందుకు నవ్వుతున్నావు అంటే, నీకు తెలీదు ఇది రికవర్ అయిపోతుంది, దీనికి డబల్ ప్రాఫిట్ అయితే నాకు వస్తుంది అన్నాడు. ఎలా రా, నేనైతే నమ్మనని చెప్పాను. నేను వాడు చెప్పింది ఏంటంటే, వాడు 80,000తో స్టార్ట్ చేశాడంట ఇన్వెస్ట్మెంట్. ఆల్మోస్ట్ 65,000 వరకు ప్రాఫిట్ అయితే తీసుకున్నాడంట 1 ఇయర్లో. 1 ఇయర్ వాడు లాస్ట్ ఇయర్ జూలైలో స్టార్ట్ చేశాడు. ఇప్పుడుకి 1 ఇయర్ పైన అయిపోయింది. ఆల్మోస్ట్ 65,000 అయితే తీసుకున్నాడంట. సరే మాకు P&L అయినా చూపిరా, రికార్డ్ చేయమని చెప్పాను. P&L కూడా చూపించాడు. ఇక్కడ P&L క్లిక్ చేసి చూపించాడు వాడు. చూస్తే నేనైతే కొంచెం షాక్ అయితే అయ్యాను. మనం డబ్బులు సంపాదించడానికి ఎన్నెన్నో వేస్తున్నాం, వాడు కూర్చొని ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేసి మరి డబ్బులు అనేది ఒక సెకండ్ ఇన్కమ్ లాగా తీసుకున్నాడు. జూలై 1 నుంచి అక్టోబర్ 6 వరకు అయితే పెట్టాడు. ఆల్మోస్ట్ 14 months అనుకోండి. 63,000 అయితే వచ్చింది. నేను ప్రాఫిట్స్ అయితే చూసాను, ఆల్మోస్ట్ అన్ని ప్రాఫిట్స్కి అమ్మాడు. ఎలా రా ఇది అంటే, వాడు చెప్పేది ఏంటంటే, కొంచెం టైం కేటాయించి మనము ఫండమెంటల్స్ అనేవి బాగా చూసుకుంటే మనకి ప్లస్ అవుతుంది, న్యూస్ అర్థం చేసుకోవడం రావాలి అని చెప్పాడు. మరి ఇప్పుడు లాస్ వచ్చింది కదా, ఎలా అంటే ఇది టెంపరీ లాస్, అది వాడు అవసరం లేని మనీ అయితే పెట్టాడంట. అతను ఏం చెప్పాడంటే, ఇప్పుడు మనం మనీ ఏదైతే ఇన్వెస్ట్ చేసామో అది ఖచ్చితంగా దానికి టైం ఇవ్వాలి. ఆ మనీ కూడా మనకు అవసరం లేని మనీయే అయి ఉండాలి. అవసరం లేని మనీ అంటే దాన ధర్మాలు చేసే మనీ కాకుండా మనకు అది ప్రెజెంట్ అవసరంలో ఉండకూడదామని. అలాంటి మనీని మనం స్టాక్ మార్కెట్లో పెడితే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ఇంకో ఎగ్జాంపుల్ ఏం చెప్పాడంటే, నిఫ్టీ 50 అని ఒక ఇండెక్స్ ఉంటుంది. అది ఏప్రిల్ 2020 అది ఆల్మోస్ట్ 8,000 ఉండేది. ఇప్పుడు అది ఆల్మోస్ట్ 25,000-26,000 పోయింది. అంటే 3 times అయితే వచ్చింది. అంటే 1 lakh ఇన్వెస్ట్ చేస్తే వితిన్ 3 yearsలో 3 lakhs అయితే వస్తుంది. సో మీకు ఇది రియల్ ఎస్టేట్లో కూడా ఇంత డబల్ అయితే అవ్వదు, ఇక్కడ అవుతుంది. సో మీరు తెలివిగా ఆలోచించి ఏ స్టాక్స్ అయితే చూస్ చేసుకోవాలో ఆ స్టాక్స్ అనేవి స్టడీ చేసి చూస్ చేసుకుంటే మంచి రిటర్న్స్ అనేవి వస్తాయని అతను అయితే అన్నాడు. మీకేమైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ బాక్స్లో అయితే మెసేజ్ అయితే చేయండి, అతనే రిప్లై